నమస్కారం ఫ్రెండ్స్. తెలంగాణ రియల్ ఎస్టేట్, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఒక 10 ఇయర్స్ టైం ఫ్రేమ్ తర్వాత రెండు వేరే వేరే డైరెక్షన్లో వెళ్ళే టైం వచ్చింది. మన రీసెర్చ్, బిగోల్ రీసెర్చ్ చేసిన కొత్త ఇన్వెస్టిగేషన్లో ప్రభుత్వం రెవెన్యూ పెంచుకోవడానికి ప్రభుత్వమే ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ప్రైజెస్ని, ఈ ఫామ్ ప్లాట్ ప్రైజెస్ని, కమర్షియల్ ప్లాట్ బిడ్స్ని, రెసిడెన్షియల్ ప్లాట్ బిడ్స్ని, హైవే ప్లాట్ బిడ్స్ని, అంటే ఇలా టోటలీ సెగ్రిగేట్ చేసి అమ్మకపోతే లేదా ప్రజలను ఒక ప్రైస్ క్యాప్ పెట్టి ఏరియా వైజ్, అంటే మార్కెట్ అప్ ట్రెండ్ కాకుండా నార్మల్ సర్కమ్స్టెన్సెస్లో క్రయ విక్రయాలు జరగాలి అంటే రాబోయే రోజుల్లో ప్రభుత్వమే ల్యాండ్ ప్రైజ్ సీలింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి ప్రపోజల్ ఒకటి నేను పర్సనల్గా కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వారికి నేను సజెస్ట్ చేశాను. అసలు ఇన్ని రోజులు మనం ప్రభుత్వం రెవెన్యూ పెంచుకోవడానికి ఈ ల్యాండ్ ప్రైజెస్, అంటే గవర్నమెంట్ ల్యాండ్ ప్రైజెస్ని పెంచుతూ వచ్చింది. అంటే ప్రభుత్వం మినిమం ల్యాండ్ ప్రైజెస్ పెంచితే అది ఒక బేస్ ప్రైస్గా నిర్ధారించుకొని దానిపై రెవెన్యూ జనరేట్ అవుతుందని ఒక పాత చింతకాయ పచ్చడి రూల్ని పెట్టుకొని, ఆశ్చర్యం ఏమంటే మన తెలంగాణలో 70% ఐఏఎస్ అధికారులు తలూపే దద్దమ్మలు తప్ప సొంతంగా తమ బ్రెయిన్ యూజ్ చేసి ప్రజల కోసం ఏదైనా వినూత్న రీతిలో రెవెన్యూ జనరేట్ చేసే మోడల్స్ని సజెస్ట్ చేద్దామనే ఒక భావన వాళ్ళ దాంట్లో లేదు. మళ్ళీ ఐఏఎస్ చదువుకొని ఏం బీకడానికి వచ్చిండ్రో మనకు అర్థం కాదు. కానీ అసలు సగం దరిద్రం ప్రభుత్వంలో పొలిటీషియన్స్ కాదు, ఈ ఐఏఎస్ అధికారులు మాత్రమే. అంటే ఇంత చదివి బేసిక్ అడ్మినిస్ట్రేటివ్ అంటే అవగాహన లేకుండా తమ జీతాలు తీసుకొని లంచాలు మెక్కి స్టేట్నే నామం పెట్టడానికే ఉన్నట్టే ఉన్నారు వీళ్ళంతా. మనం రీసెంట్గా చూసాం, చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు లంచాల్లో మునిగి తేలుతున్నారు. కానీ ఏ ఐఏఎస్ అధికారిపై ఇప్పటివరకు చర్యలు మనం చూసినట్టు దాఖలాలు లేవు. మొన్న ఏదో కొత్తపల్లి పెద్దపల్లి ఏదో కలెక్టర్ ఒక అనాథాశ్రమం ల్యాండ్ శాంక్షన్ అయిన ల్యాండ్కు దాన్ని మళ్ళీ రీఅప్రూవల్ చేయడానికి 10 లక్షలు అడిగినాడు.
అది 100% నిజమే ఉంటుంది. లేకపోతే అంత ధైర్యం చేసి కలెక్టర్ మీద ఆ అభియోగాలు మోపాడు. ఆ కలెక్టర్ కూడా సైలెంట్గానే ఉన్నాడు. అంటే ఇలాంటి ఐఏఎస్ అధికారులు అన్నాక ఇంకా మన రెవెన్యూ మోడల్స్ ఏం బాగుపడదు అనేది ఆ దేవుడే రక్షించాలి. అయితే ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏమంటే, తెలంగాణ ప్రభుత్వానికి ఏకైక దారి ఒకటే ఉంది. ఆ దారిని గిన ప్రభుత్వం ఎంచుకుంటే ఎలాంటి పరిపాలన ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి పరిపాలన ఉన్నా, ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ల్యాండ్ క్రయ విక్రయాలు అమాంతం పెరిగి ప్రభుత్వానికి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే హెచ్ఎండిఏ ప్రైజెస్ ఎవరు సజెస్ట్ చేసిండో ఆ విధవ వాడిని అసలు తొలగించాలి, లేదా పొలిటీషియన్స్ సజెస్ట్ చేసి ఫోర్స్ చేసి ఈ ప్రైజెస్ పెట్టిస్తే వాళ్ళు తెలంగాణకే అతి ప్రమాదకరమైన వ్యక్తుల్లాగా మనం భావించవచ్చు. ఇప్పుడు హెచ్ఎండి ఆక్షన్స్ డిలే చేస్తూ వచ్చి ధైర్యం చేసి ఇంప్రాక్టికల్ ప్రైజెస్ పెట్టి చితకనబడి పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చెప్పే మెథడ్ ఒక్కటే, అది శ్రీరామ రక్ష. అంటే ఈ మెథడ్ తప్ప వాళ్లకు ఏ మెథడు ఇక మిగలలేదు. వాళ్ళు ల్యాండ్ రేట్స్ పెంచి చూసిండ్రు, ఆర్ఆర్ఆర్ అనే ఎరైస్ చూసిండ్రు, ఓఆర్ఆర్ పై డెవలప్మెంట్ మనం చూస్తాం, మన వీడియోస్ చూపించిన. అంటే ప్రభుత్వం ఏ రకమైన గిమిక్కులు వేసిన, అంటే ల్యాండ్ బేస్డ్ రెవెన్యూ జనరేట్ చేసే సిస్టమ్ ఏది టచ్ చేసినా అది చితకనబడుతుంది. దీనికి కారణం ఏమి అంటే సింపుల్. మన ఛానల్ ఎప్పటి నుంచో క్లియర్గా ఉంది, ఇది మొత్తం రిగ్డ్ ఎకానమీ. ఒక స్టేట్ రియల్ ఎస్టేట్ పై డిపెండ్ అయి గ్రోత్, తన జీడిపి మేజర్ అమౌంట్ కన్స్ట్రక్షన్ పై డిపెండ్ అయ్యింది అంటే ఇది రిగ్డ్ గ్రోత్ తప్ప న్యాచురల్ గ్రోత్ కానే కాదు. ప్రభుత్వం చెప్తున్న ప్రతి ఏటా 5 లక్షల మంది హైదరాబాదులో వచ్చి చేరటం పచ్చి అబద్ధం. అంటే రెవెన్యూ సర్ప్లస్ అయి, అంటే ఇన్కమ్ సర్ప్లస్ అయి అసెట్స్ పై ఇన్వెస్ట్ చేసే అంత లేబర్, అంటే అంత శక్తి ఉన్న లేబర్ హైదరాబాద్కి రావట్లేదు. అందరూ పొట్టకూటి కోసం, 2 పూట్ల కూటి కోసం వచ్చి స్ట్రగుల్ చేస్తున్నారు. కానీ ఇక్కడ వాళ్ళు సంపాదించుకొని అసెట్స్ కొనే అంత స్థాయిలో వాళ్ళు లేరు. ఈ స్టాండ్ మన ఛానల్ ఎప్పటి నుంచో తీసుకుంది. నేను అందుకోసం ఎక్కువ టెన్షన్ పెట్టుకుంటలేను. ప్రజలకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది నేను ఏ పాయింట్స్ రేజ్ చేశానో, ఎప్పుడు రేజ్ చేశానో, అంత బలమైన పాయింట్స్ అది ఆన్ గ్రౌండ్ ప్రూవ్ అయిపోతుంది, ప్రూవ్ అవుతూనే ఉంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ప్రభుత్వానికి దారి చూపే రెస్పాన్సిబిలిటీ కూడా మన ఛానల్పై ఉంది. అంటే ఎవడన్నా మన ఛానల్ చూస్తాడా లేదా అనేది పక్కన పెడితే, ఇది పబ్లిక్ ఫోరంలో ఉంది, మన ఛానల్ కొద్దిగా పాపులర్ కనుక తప్పకుండా ఈ మెథడ్ యూజ్ చేస్తే కానీ ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ కానే కాదు. ప్రభుత్వానికి రెవెన్యూ జనరేట్ కాదు అంటే ప్రభుత్వం అంటే ఓపెన్గా తన రెవెన్యూని డెవలప్మెంట్ కోసం యూజ్ చేయలేదు. అంటే ప్రభుత్వం మనుగడ కష్టం. దీనికి 3 అర్థాలు. అయితే ఈ రియల్ ఎస్టేట్ సీన్ని స్టడీ చేసినాక అనిపిస్తుందంటే వీళ్ళు ఏ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసినా
అది అనుమానాస్పదంగానే ఉంటుంది. ఎందుకంటే యు ఆర్ ఇన్వెస్టింగ్ నథింగ్, నాట్ ఈవెన్ రోడ్స్. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఏం చేసింది, చాకచక్యంగా వాళ్ళు ఎక్కడ అడిగితే వాళ్ళ ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడైతే రోడ్లు వేసేసింది ఓఆర్ఆర్ పేరుతో. వేసేసి అక్కడంతా బాగా బిజినెస్ చేసుకొని, ల్యాండ్ బిజినెస్ చేసుకొని, జేబులు వేసుకొని దిగిపోయింది ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వానికి ఆ వెసులుబాటు కూడా లేదు. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. అయితే ఈ ప్రభుత్వం ఇలాగే ఉంటే, ఇలాగే ఇంకో 6 months గిన కొనసాగితే ఒకటి ఖచ్చితం, ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు. ప్రాబ్లం ఏమవుతుందంటే హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే వీనికి మెజారిటీ రాదు, వానికి రాదు, ఇంకోనికి రాదు. అందరు కలిసి ఒక కూటమి ప్రభుత్వంలా ఏర్పడితే కొట్లాటలు ఎక్కువై మరింత డ్యామేజ్ తెలంగాణకు జరిగే ఆస్కారం ఉంది. అయితే ఈ హెచ్ఎండి ఆప్షన్ వల్ల ఇప్పుడు చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయింది. ఈజీగా అమ్ముడు పోతాయి, తక్కువ రేటు ఉన్నవి అనుకొని ఈ తుర్కంబయాలు, బాచుపల్లిల ప్లాట్లు సేల్ పెడితే 3 ప్లాట్లు సేల్ అయితే, అంటే ఓవరాల్ రియల్ ఎస్టేట్ హెల్త్ ట్రెండ్ ఇవి 2 స్పష్టంగా మనకు తెలిసిపోతున్నాయి. మన ఛానల్ చెప్పే అవసరం కూడా లేదు. నాకు చాలా సంతోషం వేసింది అసలు. అంటే ఇది ఆన్ గ్రౌండ్ చెప్పు తీసుకొని కొట్టినట్టే. అసలు ప్రైజింగ్ ఎట్లుండాలి అసలు అంటే ఆ కమర్షియల్ రేట్స్ కూడా ప్రభుత్వమే ప్రీమియం అడగొద్దు ఎప్పుడు. ప్రభుత్వ రేట్లు మార్కెట్ రేటుకి ఈక్వల్ అని ఉండాలి, లేదా కొద్దిగా కింద ఉండాలి. ప్లస్ రిలయబిలిటీ ఫ్యాక్టర్, అంటే ప్రభుత్వ భూములు రిలయబులే, హెచ్ఎండి వేస్తుందంటే రిలయబులే, కానీ అది ప్రభుత్వ భూములు, ప్రభుత్వానికి ప్రాఫిట్ కాంక్ష ఉండొద్దు. ఇప్పుడు అక్కడ తుర్కంజాల్లో 35 నడుస్తుంది, 35 పెట్టి నువ్వు ప్లాట్లు అమ్మేసాయి, ఏం ప్రాబ్లం లేదు. ప్రభుత్వ భూములే నువ్వు ప్లాట్లు చేసి 35,000కి అమ్మేసి, హెవీ కాంపిటీషన్ ఉంటుంది, మంచి రేట్ వస్తుంది, 35 to 40, 45 మధ్యలో వస్తుంది, అమ్మేస్తే అయిపోయి. కానీ నీవే బేస్ ప్రైస్ 70 పెడితే, అంటే ఒక 30% ఫేక్ ప్రైస్ పెట్టేసి నీ ఫ్యూచర్ సిటీ కోసం తుర్కంజాల్ని బలి చేసినట్టు, దానికోసం బాచుపల్లిని బలి చేసినట్టు. ఇప్పుడు బాచుపల్లిలో జరిగిన ఫెయిల్డ్ ఆక్షన్ టోటల్ బాచుపల్లి ఏరియా రెప్యుటేషన్ మొత్తం డ్యామేజ్ చేసి పరిస్థితి. అంటే ఇక్కడ ఏమో దందా నడుస్తుంది, ప్రభుత్వం ఎటువంటి నీచపు పనులు చేస్తుందంటే ఇంకా రియాల్టర్లు వాళ్ళు వీళ్ళు అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎంత గిమిక్ చేస్తున్నారని అందరికీ సుస్పష్టం అయిపోయింది. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి మనం చెప్పిన ఒక డేరా వేసుకొని ఒక ఇల్లు కట్టుకొని నేను ఇక్కడే ఉన్నా అందరు కొనుక్కోనన్నా ఇవ్వడు కొనుక్కోడు. ఇప్పుడు అంటే హీ హెస్ లాస్ట్ హిస్ ఫెయిత్, అంటే ఆ ఫెయిత్ పోయింది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఆయన రెవెన్యూ మోడల్ అంటే ల్యాండ్ సేల్ తప్ప వేరేది ఏది ఊహించుకోలేకపోతున్నాడు. ప్రాబ్లం అక్కడ వస్తుంది. ల్యాండ్ అమ్మటం తప్ప స్టేట్కు రెవెన్యూ జనరేట్ చేసే మోడల్ బోధపడతలేదు అనే దీనమైన స్థితి అందరికీ అర్థమైపోయింది. ఇప్పుడు ఈ దీనమైన స్థితిని ఓవర్కమ్ చేయడానికి ఆయన ఎటువంటి బద్మాష్ పనులు చేస్తాడని అందరికీ హెచ్ఎండి యాక్షన్ ద్వారా తెలిసిపోయింది. ఇప్పుడు ఏం ఆప్షన్ ఉంది? ఇప్పుడు ఓఆర్ఆర్ పై ఆ ఫార్మర్స్ ప్రొటెస్ట్ చేస్తుంటే కేటీఆర్ పోయి దాన్ని సమర్థిస్తున్నాడు, వాళ్ళ సైడ్ వేసుకొని వస్తున్నాడు. అంటే ఇలాంటి విధవలు లాస్ట్ 9 ఏళ్ల నుంచి పాలించిన ఎదవనే, కానీ ఇప్పుడు పోయి అక్కడ చేరుతున్నాడు పెద్ద తీసుమార్కంగా. అక్కడ మొత్తం ఫ్యూచర్ సిటీ మొత్తం ఇది ఎక్కడ ఫార్మాసిటీ మొత్తం మింగేసి పాడు చేశాడు. అక్కడ పోయి చేయమని ప్రొటెస్ట్ చెప్తా. అంటే ఇట్లాంటి దరిద్రులు ఉన్నాక మన స్టేట్ ఇంకా ఎక్కడ పడుతుంది. రేవంత్ రెడ్డిపై ఫస్ట్ 1.5 year ఉన్న ఫెయిత్ 6 monthsలో మొత్తం పోయి ఓన్లీ 20% మిగిలింది. సారీ కానీ నేను చెప్తున్నా, 20% మిగిలింది. అది ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఏమన్నా చేయొచ్చు, కానీ రేవంత్ రెడ్డి ఇక తెలంగాణను రక్షిస్తాడు అనే హోప్ పోయింది.
మళ్ళీ బీజేపీ రక్షిస్తుంది అంటే అది కూడా చేయలేదనుకో. కానీ ఈ రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణను రక్షించలేడు అనే ఒక ఇన్ఫర్మేషన్, ఒక టాక్ మాత్రం తెలంగాణలో వ్యాపింప చేసినట్టే అయింది. తన చేతులారే చేసిండు ఆ పని. ఈ హెచ్ఎండి ఆక్షన్ లేకుంటే కొద్దిగా ఇమేజ్ ఉంటుండే. ఇప్పుడు హెచ్ఎండి ఆక్షన్ వల్ల కాంగ్రెస్ పరపతి తీవ్రంగా డ్యామేజ్ అయిపోయింది. తీవ్రంగా నేను చెప్తానే ఉన్నా, హెచ్ఎండి ఆక్షన్కి భయపడుతుంది గవర్నమెంట్ అని చెప్తున్నా. ఈ ప్రైస్ చెప్పినాక, బేస్ ప్రైస్ చెప్పినాక అయితే ఫ్లాప్ అని నేను చెప్తూనే ఉన్నా. ఇప్పుడు ఈ నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్లో 101 crore బేస్ ప్రైస్. నేను ఒక్కటి క్లియర్గా చెప్తా, ఇప్పుడు కోకాపేటలో 100 crores ఇచ్చి 1 acre కొని దాన్ని కమర్షియల్గా ఎక్స్ప్లోయిట్ చేసి ఒక 20% ప్రాఫిట్తో బయటపడవచ్చు. 100 crores per acre కొని 20% ప్రాఫిట్తోని ఏ బిల్డర్ అయినా బయటపడవచ్చు. ఇప్పుడు బిల్డర్స్ బయటపడలేకపోతున్నారంటే వాళ్ళకు 200% కావాలి దాని మీద. అందుకోసం కోకాపేట్ ఏరియా మొత్తం స్తంభించిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయడానికి కూడా హద్దు ఉంటుంది. 100 crores వాజ్ మెగా ప్రీమియం. ఆ మెగా ప్రీమియం పై యూ కెన్ మేక్ 20% అండ్ ఎగ్జిట్, బట్ దే వాంట్ 200% మార్జిన్స్. దట్ విల్ నాట్ హ్యాపెన్ for next 10 years. It is up to them to whether they want to hold that land, build something on it or auction off on their own. ఇప్పుడు కోకాపేటలో టాక్ ఏమంటే, కోకాపేటలో ఓపెన్ ఆక్షన్, ఎలక్ట్రానిక్ ఆక్షన్ కాకుండా, వెబ్ ఆక్షన్ కాకుండా ఎదురు అందరినీ కూర్చోబెట్టి, మొన్న ఎక్కడైంది మన కుక్కట్పల్లి లేనట్టు ఓపెన్ ఆక్షన్ మైక్ పట్టుకొని ఆక్షన్ చేస్తే 45 to 60 కన్నా ఎక్కువ రాదు. 45 to 60 కన్నా ఎవ్వడు ఎక్కువ పాడటానికి రెడీగా లేరు. అదే వెబ్ ఆక్షన్ పెడితే వీళ్ళంతా డమ్మీ క్యాండిడేట్లను పెట్టి అక్కడ ఎట్లన్నా 101 కోటి ₹1 పలికిచ్చి ఆ ల్యాండ్ అమ్మే అన్ని ప్రయత్నాలు చేస్తాం. కానీ ప్రాక్టికలీ అక్కడ 45 to 60 మధ్యలో, అంటే ఓపెన్ ఆక్షన్ పెడితే అదే రేటు పలుకుతాయి. అంటే లాస్ట్ టైం పెట్టిన 70 to 100 crores మధ్యలో పెట్టిన వాళ్ళకు అట్లీస్ట్ 10 crores to 30 crores నెట్ షేవింగ్ అయిపోయింది గుండు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ఆప్షన్ పెడితే 45 to 60 lakhs మధ్యలో ఎకరా కొని ఎవడైనా ఆ 100 crores పెట్టి కొనడం కన్నా చీప్ ఫ్లాట్స్ అమ్మవచ్చు వాడు. అంటే 3 years బ్యాక్ ఆప్షన్లో కొన్నోడు పాపిష్టి వెధవా అని అర్థం. వాడు చేసిన పాపానికి వానికి 10 ఏళ్ల వరకు ముక్తి లేకుండా అయింది. ఇప్పుడు ఓపెన్ ఆక్షన్ పెట్టి అందరు కూర్చొని ఓపెన్ ఆక్షన్లో కొనబెడితే 45 crores to 60 మధ్యలో పోయే ఛాన్సెస్ ఉన్నాయి. 45 lakhs అనగా 45 crores to 60 crores మధ్యలో పోయే అవకాశం ఉంది. అంతే, దానికన్నా ఎక్కువ కోకాపేటలో పోదు. 45 to 60 crores మ్యాక్స్. అదేది 70 crores బేస్ ప్రైస్. లాస్ట్ టైం 70 నుంచి ఇంకా 100 crores వరకు పోయినాయి కదా. ఇప్పుడు 70నే బేస్ ప్రైస్నే బ్రేక్ చేసి హైయెస్ట్ ప్రైస్ విల్ బి 60 crores. మళ్ళీ ల్యాక్స్ అని వస్తుంది. 60 crores అంటే ఇప్పుడు ఏం జరిగినట్టు అయింది? 3 ఏళ్లలో బ్రాండ్ హైదరాబాద్ భయంకరంగా దెబ్బతిన్నది. 100 crore ప్రాపర్టీ 60 crores ఓపెన్ యాక్షన్కి వస్తుంది అంటే అది భయంకరంగా దెబ్బతిన్నట్టే. అది ఎంత దెబ్బతిన్నది? 30% 40% దెబ్బతింటుంది. 3 yearsలో 40% ఫాల్ ఇన్ రియల్ ఎస్టేట్ అంటే ప్రైమ్ ల్యాండ్లో. అంటే ఇక్కడ రిగ్గింగ్ అయినట్టు ఈజీగా తెలుస్తుంది. అప్పుడు కూడా సజావుగా జరిగింటే 50 కోట్లకు దాటకుండేది, 40-50 కోట్ల మధ్యలో వస్తుండేది. గోల్డెన్ మైల్ రోడ్లో 40 to 50 crores మధ్యలో మ్యాక్స్. కానీ వాళ్ళు ఏం చేసింది? దాన్ని రిగ్గింగ్ చేసి 100 కోట్లకు తీసుకుపోయారు. అదే అక్కడ అవుతుందంటే మళ్ళీ మోకిలాల 1 lakh స్క్వేర్ యార్డ్ అదో పెద్ద స్కామ్. అంటే 2-3 స్కామ్లు ఎట్లా చేసినాయంటే
హైదరాబాద్ని దిక్కు లేకుండా చేసినాయి. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వం ల్యాండ్ పై కన్నేసి దాన్ని ఏమైనా ఎన్కాష్ చేసుకోవడానికి చూసిందా అంటే ఇంకా సావుదెబ్బ. లాస్ట్ టైం టోటల్ రియల్ ఎస్టేట్ని చంపింది కోకాపేట ఆక్షన్ అండ్ అక్కడ మోకిలా ఆక్షన్. 2 ఆక్షన్స్ టోటల్ బ్రాండ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం డ్యామేజ్ చేసి పారేసినాయి. అప్పుడే చేసినాయి, కేటీఆర్ ఉన్న టైంలో చేసినాయి. కేటీఆర్ మోసాలు పతాక స్థాయికి తీసుకుపోయి కోకాపేట మోకిలా ఆక్షన్ చేసి ప్రూవ్ చేసేసాడు. అంటే 9 ఏళ్లుగా మనం చేసింది పచ్చి మోసం అని. సరే, ఆ మోసాన్ని ఎగ్గొట్టి దాన్ని రిఫార్మ్ మెథడ్లో తీసుకొని వచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమైనా మంచి చర్యలు చేపడుతుంది అంటే ఇది వానికన్నా తాత తయారైంది. అంటే అక్కడ ఆయన రోడ్లనే వేస్తుండే, వీడు రోడ్లు ఏమేయకుండా ఉట్టిగా లేఅవుట్ ఇట్లా చూపించి దాన్ని అమ్మేయడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ రోడ్లు వేయడానికి కూడా పైసలు లేవు. ఒక లేఅవుట్ చేయడానికి కూడా డబ్బులు లేకుండా ఉట్టి తన గవర్నమెంట్ హెచ్ఎండిఏ ల్యాండ్స్ అని పేరు చెప్పి తెగనమ్మే ప్రయత్నం చేస్తే సక్సెస్ఫుల్ అవుతుందా అంటే కాదు. అది రాంగ్ అడ్రస్ మొత్తం. బాచుపల్లి, ప్రాక్టికల్ బాచుపల్లి ఎక్కడుంది, వీళ్ళ ల్యాండ్స్ ఎక్కడున్నాయి, పేరు చెప్పాడు వెస్ట్ హైదరాబాద్ అన్నట్టు. వెస్ట్ హైదరాబాద్ తుర్కెంజాల్లో లేదు, అది బయట ఉన్నది, తుర్కెంజాల్ అని చెప్పడం. అంటే ఇట్లా రాంగ్ అడ్రస్లపై యాక్షన్లు. 30-40% కమర్షియల్ రేట్ పైన 30% వేసే యాక్షన్లు. ఇట్లా చేస్తే ఎట్లా పోతాయి? పోతే రాకపోయా. ఈ బ్యాడ్ నేమ్ అనేది అంటే ఈ గవర్నమెంటే దొంగ యాక్షన్లకు పాల్పడుతుంది అంటే ఇంకా టోటల్ రియల్ ఎస్టేట్ ఇమేజ్ ఏమైపోతుందో నేనేం చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వణుకు పుడుతుంది తుర్కెంజాల్. ఈ 70,000 70,000 పర్ యాడ్ చెప్పి అసలు ఇప్పుడు కన్ఫ్యూజన్ గురి చేసేసి మొత్తం. అంటే సజావుగా సాగుతుండే 30-35 ఇట్లా నడుస్తుండే. సడన్గా 70 కాగానే ఇప్పుడు ఎవడన్నా 70 కన్నా తక్కువ అంటే రియల్ వాల్యూ ఇదే ఉందేమో అనుకుంటారు. కానీ ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు తెలిసిపోయింది ఈ ప్రభుత్వమే ఏదో గోరఖ దందా చేస్తుంది. ఈ బ్రోకర్స్ రియాల్టర్స్ నయం ఇంకా 35-40 దగ్గరనే ఉన్నారు. ఈ ప్రభుత్వమే వీళ్ళని అంతా రెచ్చగొట్టి మొత్తం రియల్ ఎస్టేట్ సీన్ని పాడు చేస్తుంది ప్రభుత్వం అని తెలుసుకున్న జనాలు ఇప్పుడు నెక్స్ట్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఇప్పుడు కోకాపేటలోనే అది 40 crores, 50 crores, 60 crores రేంజ్లో పోతుంది ఒక ఎకరా అంటే యూ కెన్ ఇమాజిన్. ఇప్పుడు ఎవడన్నా నా అదృష్టవశాత్తు 40-50 కోట్లకు కొన్నాడు అంటే వాడు డెఫినెట్లీ 100 కోట్లు ఎక్కడ కొన్నాడు వాడు పక్కకు మంచి చీప్ బిల్డింగ్ లేపేసి వాడు ఫస్ట్ అమ్మేసుకుంటాడు. ఆ 100 కోట్లు కొన్నాడు ఇంకా భజన వేసుకుంటూ కూర్చుంటాడు 100 కోట్లు. అదే కాకుండా ఇప్పుడు ఈ హైదరాబాద్ చుట్టుముట్టు ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్స్ వీళ్ళు ఈజీగా ఈ హెచ్ఎంఆర్ రీజన్ అనేది అదొక పెద్ద స్కామ్. హెచ్ఎంఆర్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ స్కామ్. RRR is a bigger scam. Railroad is much bigger waste of public money. ఈ రోడ్ ఇంకా RRR డ్రైవర్ నిలబడి మూత్రం పోసి టీ అన్న తాగుతారు. ఆ రైల్ రోడ్ వల్ల ఎవరికి లాభము ఎవరికి తెలియదు. అది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ని దుర్వినియోగం చేయడానికి బీజేపీ వాళ్ళు అంతా కలిసి వాళ్ళు లాంచ్ చేసుకున్న ప్రాజెక్ట్ తప్ప తెలంగాణకు ఏమాత్రం పనికి రాని ప్రాజెక్ట్ అంటే ఈ రైల్ రోడ్ ప్రాజెక్ట్. దీనంత పనికి మాలిన ప్రాజెక్ట్ నేను లైఫ్లో చూడలేదు. అదే పైసలు హైదరాబాద్ మెట్రో రైల్ కోసం ఇచ్చి బాగా విస్తరింపజేసి టికెట్స్ తగ్గిస్తే బ్రహ్మాండంగా నడుస్తుంది మెట్రో రైల్. కానీ ఈ సన్నాసులు ఏం చేసినారు, దీన్ని సిక్కు చేసేసి రైల్ రింగ్ రోడ్ అనేసి పనికి మాల రూట్ అది. ఎవడు ఎక్కడ చూడండి మొత్తం నష్టాలు వస్తుంది, మొత్తం నష్టాల్లో పోతుంది, భయంకరమైన నష్టం వస్తుంది. RRR మీద వేసే రైల్ రోడ్డు RRR కన్నా అంత దరిద్రమైన ప్రాజెక్ట్. నేను రాసేస్తా, బాండ్ సైన్ చేసిస్తాను. దీనికి ఇలా అయ్యే అవుతుందని నేను బాండ్ సైన్ చేసిస్తాను. నేను మెట్రో రైల్కి ఎట్లా సైన్ చేసినా ఇప్పుడు దీన్ని కూడా సైన్ చేసిస్తాను. మొత్తం బర్బాద్ అయిపోతుంది, పైసలన్నీ వృధా.
విషన్ రెడ్డి అందరు పంచుకొని జైల్లో వేసుకుంటారు, కొద్దిగా అక్కడ పంపిస్తారు పైన. అది తప్ప తెలంగాణ వాసులకు యూస్ఫుల్ ప్రాజెక్ట్ కానే కాదు. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం బతికి బయటపడాలంటే ఏం చేయాలి? ల్యాండ్ విషయంలో ఏం చేయాలి అంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ రూట్ ఒక్కటే ఓపెన్ ఉంది వాళ్ళే ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని అన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అబౌవ్ 50 కిలోమీటర్స్, హైదరాబాద్ సెంటర్ నుంచి 50 కిలోమీటర్స్ రేడియస్ దాటి అన్ని ల్యాండ్స్ ప్రైజెస్ మొత్తం మళ్ళీ రీవిజిట్ చేసి మొత్తం తగ్గించాలి. ఎంత తగ్గించాలి అంటే నా ప్రకారం మినిమం 30% to 60% తగ్గించాలి. మినిమం 30% to 60% తగ్గించాలి. ఎవడన్నా అమ్ముకుంటే అమ్ముకొనియండి, 60 లక్షలు 70 లక్షలు కోటి రూపాయలు ఎకరా అమ్ముకొనియండి, కానీ గవర్నమెంట్ ప్రైజెస్ మాత్రం క్యాప్ చేసి పారేయాలి. గవర్నమెంట్ పబ్లిక్ అనౌన్స్మెంట్ చేసేయాలి, కమర్షియల్ రేట్స్, మార్కెట్ రేట్స్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇస్ దిస్ అని చెప్పేసండి. ఏం కాదు, మీరు చూడండి డీల్స్ ఎట్లయితే. ఇప్పుడు 30-40 లక్షలు అంటే దే కెనాట్ జనరేట్ ఎనీథింగ్ ఆన్ 30 lakhs per acre. 30 lakhs per acre, 40 lakhs per acre పే చేసి సంవత్సరంలో ఎంత తీస్తారు? 70,000 ఇస్తారు. 70,000 ఎవరి ముక్కలు అయితే 30 లక్షలు పెడితే 30 ఏళ్ళు పడుతుంది ఆ ల్యాండ్ ప్రైస్ మళ్ళీ రీకూప్ చేసుకోవడానికి. లాభం కాదు, ఆ ప్రైస్ ల్యాండ్ ప్రైస్ ఏం పెట్టినాం అది రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. ఏం లాభం తీసుకొని? కనుక 30 to 60% స్లాష్ చేస్తే భూమి ధరలు గవర్నమెంట్ సజెస్టెడ్ ప్రైస్ కన్నా ఆ స్లాబ్ కన్నా తక్కువ అమ్మితే స్టాంప్ డ్యూటీ మినహాయిస్తాం లేదా తగ్గిస్తామని చెప్తే భయంకరమైన డీల్స్ అవుతాయి. అవి ప్రాక్టికల్ రేట్స్. గవర్నమెంట్ సజెస్టెడ్ రేట్స్ కన్నా ఆ స్లాబ్ కింద ఎవడని వచ్చిందంటే వానికి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అవన్నీ కొద్దిగా తగ్గించి వానికి ఆఫర్ ఇస్తే 50 కిలోమీటర్ల అవతల తెలంగాణలో భయంకరమైన, అంటే తెలంగాణ యావత్తు భయంకరమైన అగ్రికల్చర్ ల్యాండ్ డీల్స్ అవుతాయి. ఇప్పుడు మొత్తం స్తబ్దే. జనాలు 5 గుంటలు 3 గుంటలు, గవర్నమెంట్కి రెవెన్యూ ఏమొస్తుంది? 2 గుంటలు 1 గుంట ఉంటాయి. అదే ఎకరాలు వేల ఎకరాల డీల్స్ అయినాయంటే, వేల ఎకరాల డీల్స్ అయినాయంటే ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా గవర్నమెంట్ సజెషన్ ప్రైస్ కన్నా పెద్ద పైన పెట్టి అమ్మిండి అనుకోండి, ఎవడైనా అమ్మితే వానికి పెనాల్టీ రూపంలో వేయండి. అంటే దీనివల్ల టోటల్ ల్యాండ్ ప్రైస్ ఏం భయపడకండి, 50 కిలోమీటర్లు బయట పోయి అగ్రికల్చర్ ల్యాండ్ రేట్స్ అన్ని స్లాష్ చేసి పారేయండి. ఎట్లా డీల్స్ అయితే చూడండి, డీల్స్ ఎంత భయంకరంగా అయితే అంటే ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ 3 ఏళ్ల వరకు ఆలోచించే అవసరమే లేదు. మీరు జస్ట్ ఎక్స్పెరిమెంట్ బేస్ మీద చేస్తున్నాండి. ఏదో ఒక సైడ్ ఎంచుకొని 50 కిలోమీటర్స్ దాటంగానే, జస్ట్ 50 కిలోమీటర్స్ దాటంగానే క్యాప్ పెట్టేసేయండి అగ్రికల్చర్ ల్యాండ్స్కి. పెట్టి చూడండి ఏమవుతుంది, విపరీతమైన డీల్స్ అవుతాయి. నా ప్రకారం అలా చేస్తే అగ్రికల్చర్ ల్యాండ్ డీల్స్ అట్లీస్ట్ 300 to 500% పెరిగిపోతాయి. అంటే ఆశ వదులుకున్నవాడు లేచి కూర్చొని నిద్రలేంచి లేచి ల్యాండ్స్ కొనడం స్టార్ట్ చేస్తాడు. ఇది ఒక్కసారి ఒక పైలట్ ప్రాజెక్ట్ గా మీరు స్టార్ట్ చేయండి, దుమ్ము లేపుతుంది. తెలంగాణలో ల్యాండ్ రిజిస్ట్రేషన్స్ 300% to 500% పెరిగిపోతాయి. 300 to 500. ఎన్ని క్రయ విక్రయాలు జరిగినప్పుడు ప్రభుత్వానికి రెగ్యులర్గా రెవెన్యూ జనరేట్ అయితేనే ఉంటుంది. అక్కడ అందరూ ల్యాండ్ రేట్స్ పెట్టుకొని అడ్డ కూలీలాగా అడ్డ దగ్గర కూర్చోనంటే ప్రభుత్వానికి డీల్స్ ఎట్లయితాయి? అంటే రెవెన్యూ ఎట్లా జనరేట్ అవుతుంది? కానే కాదు, ఇంపాసిబుల్. 70 లక్షలు కోటి రూపాయల ఎకరా ప్రజ్ఞాపూర్, అక్కడిక్కడ గజ్వేల్, కోటి రూపాయలు ఏమన్నా అర్థం ఉందా? కోటి రూపాయలు పెట్టి సంవత్సరానికి 70,000 కూడా రావు.
₹1,00,00,000 పెట్టిన భూమికి 70,000 రాకపోతే వాడికి 100 సంవత్సరాలు పడుతుంది ఆ ల్యాండ్ మీద ల్యాండ్ పైసలు రీకూప్ కావడానికి. ఏమైనా అర్థం ఉందా? అగ్రికల్చర్ ల్యాండ్ అంటే రీకూప్ ఇయర్స్ ఉండాలి. వాట్ ఈస్ ద రీకూప్ ఇయర్? ఇఫ్ farmer invests something in his land, he should able to recoup that principal amount in about at least in 10 years. But it is taking 30 years now. And his lifestyle, he will lose his life if he wants to recoup his agricultural land rate. నేను చెప్పింది ఒక్కసారి పైలట్ ప్రాజెక్ట్లో చేసుకోండి. 300% to 500% ఈజీ ఎస్కలేషన్ వస్తుంది ల్యాండ్ డీల్స్. పిచ్చిగా ల్యాండ్ డీల్స్ అయితే రెవెన్యూ ఈజీగా జనరేట్ అవుతుంది. ఏం చేసే అవసరం లేదు, ప్రభుత్వం ఏం చేసే అవసరం లేదు. ప్రభుత్వ భూములు అమ్మాయి కన్నా ఇలా చేయండి, వీళ్ళే కొని అమ్ముకొని స్టాంప్ డ్యూటీలు అవి ఇవి వచ్చి మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. కానీ ఉన్న ల్యాండ్ రేట్స్ని పెంచుతా, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అందరి దగ్గర దండుతా అని పిచ్చి ప్రేలాపలు పోయి, అంటే మీ బ్రెయిన్సే అంత పనిచేస్తాయి అనుకోండి, మనం ఏం చేయలేం. కానీ రియల్ ఎస్టేట్ అట ఈయన రేవంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్ అట. ఏం బ్రెయిన్ రా ఆయన, దేవుడు మీకు ఛాన్స్ ఇచ్చిండు మర్చిపోయి. రియల్ ఎస్టేట్ నుండి రిజిస్ట్రేషన్ స్టాంప్ వేస్తే అందరు వచ్చి పడి కొట్టరా. 3-4 సార్లు ట్రై చేస్తుంది, ఫ్లాప్ అయిపోయాయి. నేను పెంచితే కథ. నేను హెచ్ఎండి యాక్షన్ పెడతా వణుక్కుంటా యాక్షన్ పెడుతుంది. ఏ రేట్లో పెడుతుంది? పనికి వాళ్ళ రేట్లో పెడుతుంది. ఏమా చిత్కన వాడే అయిపోయానా, క్లోజా? నేను ఒకటే చెప్తున్నా, ప్రభుత్వానికి ఏ దారి లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ అమ్మడానికి పోయినా అక్కడ మీరు ఆశించిన ప్రైస్ అస్సలు రాదు. ఎందుకంటే ఓవరాల్ ఎకనామిక్ పిక్చర్ ఆఫ్ ది స్టేట్ 70% డౌన్ అయిపోయింది. ఓవరాల్ ఎకనామిక్ పిక్చర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ డౌన్ బై 70%. ఎకనామిక్ పిక్చర్ డౌన్ అయినప్పుడు రియల్ ఎస్టేట్ పిక్చర్ని 150%కి నేను పెంచుతా అంటే ఏమన్నా ప్రాక్టికల్ ఉందా? కొద్దిగా సెన్స్ తెచ్చుకొని ఆలోచించండి. వేలాది లక్షలాది ఎకరాలకు వాల్యూ ఉంది, ట్రేడ్ అయితలేదు. అంటే స్టాక్ పెట్టుకొని కూర్చోండి, కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని ఇదో మిర్చి పంటలాగా చూస్తే ఇవన్నీ వేలాది ఎకరాలు, లక్షలాది ఎకరాలు ఒక కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకొని వెయిట్ చేస్తుండ్రు, రైట్ ప్రైస్ వస్తే అమ్ముదాం. అవి డీల్స్ అయితే లేవు, గవర్నమెంట్కి రెవెన్యూ వస్తుంది. ఇలా అయితే గవర్నమెంట్ ఉండదు, 100% ఉండదు. నేనేమంటున్నా అంటే ఇవన్నీ రిస్క్ తీసుకునే వద్దు. నేను చెప్పింది ఒకసారి పైలట్ ప్రాజెక్ట్లో చేసి చూడండి, తగ్గించి చూడండి. ఇట్ ఈస్ ఆపోజిట్ ట్రెండ్. తగ్గించి చూడండి, రప్ప డీల్స్ అయితే. ఎవడు రియల్ ఎస్టేట్లో లేడో, ఎవడు పెట్టుబడి పెట్టాడో వాళ్ళంతా బంగారం అమ్మి మరీ ల్యాండ్ కొన్నారా లేదా చూడండి. జస్ట్ ఎక్స్పెరిమెంట్ చేయండి ఒక చోట, ఇట్లా చేసి పైలట్ ప్రాజెక్ట్ లాంచ్ చేయండి. డీల్స్ ఎట్లయితే అంటే అన్ని డిస్ట్రిక్ట్స్లో ఇది పాకిపోయి విపరీతమైన అగ్రికల్చర్ ల్యాండ్ డీల్స్ అవుతాయి. అప్పుడు ప్రభుత్వ భూములు అమ్మకుండానే విపరీతమైన రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఇంకా మీరు ఉచితాలు ఇచ్చుకుంటారో, ఆ ఫ్రీ అంటారో, ఈ ఫ్రీ అంటారో, దసరాకు సూట్స్ కుట్టిస్తారో, సల్వార్ కమీజులు కుట్టిస్తారో మీ ఇష్టం. అంటే ప్రభుత్వాన్ని తనకు తాను రక్షించుకునే ఏకైక మార్గం నేను ఇవాళ సూచిస్తున్నాను. ఈ ముదనష్టపు ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ఈ పంతా ఎంచుకుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకో 3 years ప్రభుత్వ భూములపై ఆధారపడకుండా రెవెన్యూ జనరేట్ చేసి అదంతా ఉచిత పథకాలకు ఇచ్చిన 3 ఏళ్ల వరకు బతుకుంటుంది. లేదు అవును కాదు అంటే 6 monthsలో రిబ్బన్ కటింగ్ అవుతుంది, గ్యారంటీ రిబ్బన్ కటింగ్ అవుతుంది అని చెప్తూ, దయచేసి తెలంగాణ ఆల్రెడీ డౌన్ అండ్ అవుట్. మీ ముదనష్టపు పాలసీస్, ముదనష్టపు ఎక్స్పెరిమెంట్స్ నుంచి తెలంగాణ అండ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ చేయకండి అని మళ్ళీ ప్రార్థిస్తూ నమస్కారం.